అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో 2021లో వచ్చిన 'పుష్ప' పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో 'పుష్ప' ప్రభంజనం సృష్టించింది. అందుకే 'పుష్ప 2' మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని సుకుమార్ రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలపడంతో పాటు జాతీయ స్థాయి అవార్డు సైతం తెచ్చిపెట్టింది 'పుష్ప'. అందుకే 'పుష్ప 2' అనేటువంటి సీక్వెల్ సినిమా తనకి చాలా ప్రత్యేకమంటూ అల్లు అర్జున్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే 'పుష్ప 2' సినిమా షూటింగ్ ఆలస్యం కావటం వల్ల ఆగస్టు నుంచి డిసెంబర్ 6కి వాయిదా పడింది. కానీ డిసెంబర్ 6 వరకు 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తి కాకపోవచ్చని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. కానీ తాజాగా చిత్ర యూనిట్ డిసెంబర్ 6వ తేదీకి 'పుష్ప 2' విడుదల చేసి తీరతాం అంటూ మరోసారి ప్రకటించారు. 'పుష్ప 2' సినిమా షూటింగ్ ముగింపు దశకొచ్చిందని, మరో 75 రోజుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా రిలీజ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. 'రష్మిక మందన్నకి' 'పుష్ప 2'లో మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందనేటువంటి వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయించబోతున్నారనే టాక్ కూడా ఉంది. 'పుష్ప' బడ్జెట్‌తో పోలిస్తే 'పుష్ప 2' బడ్జెట్ దాదాపు 2 రెట్లు ఎక్కువ అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 'పుష్ప 2'ని మ్యాన్ ఇండియా మించేలాగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు. రికార్డు స్థాయి వసూలు టార్గెట్‌గా రాబోతున్నటువంటి 'పుష్ప 2' సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్‌లో చాలా ఎక్కువగా ఉండబోతోంది. దర్శకుడు సుకుమార్ దాదాపు ఏడాది పాటు 'పుష్ప 2' స్క్రిప్ట్ మీద మాత్రమే వర్క్ చేశారు. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా చాలా మార్పులు చేసి ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా, 'పుష్పా'ని మంచి వసూళ్లు చేసే విధంగా 'పుష్ప 2' సినిమాను రూపొందిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ధీమాగా చెప్తున్నారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ హడావుడి మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే 'పుష్ప 2' నుంచి వచ్చినటువంటి పాటలు సినిమా బజ్‌ని మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా 'సూసేకి', 'అగ్గిరవ్వ' పాటకి మంచి స్పందన దక్కించుకుంది. వచ్చే నెలలో సినిమా నుంచి మంచి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా సందర్భంగా 'పుష్ప 2' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని వార్త ఫ్యాన్స్‌లో సంతోషాన్ని రేకెత్తిస్తోంది. 'పుష్ప 2' కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద మీ అభిప్రాయాన్ని చెప్పండి. 'పుష్ప 2' ఏ లెవెల్‌లో ఇండియా వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టబోతోందనేది మీకు అనిపిస్తుందో చెప్పండి. 1,500 కోట్లొస్తే గనక ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలుస్తుంది. 1000 కోట్లొస్తే గనక 'పఠాన్', 'జవాన్', 'కల్కి' లాంటి సినిమాల్ని దాటేస్తుంది. రానున్నటువంటి 'డేవరా' సినిమా ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.